Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Friends, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్చ్ 1st ఈరోజు మార్కెట్స్ టోటల్లీ బుల్లిష్. అసలు ఎక్కడ ఆగకుండా ఫుల్గా అసలు మామూలుగా అసలు ర్యాలీ లేదు, బుల్లిష్ ర్యాలీ. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బుల్లిష్ ర్యాలీ వస్తుందని చెప్పేసి. ఈరోజు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం చూసుకుంటే ఎటువంటి ఎంట్రీస్ లేవు. కాకపోతే నేను మీ క్లాస్లో ఒక ఎంట్రీ చెప్పాను కదా, 15 minutes టైం ఫ్రేమ్లోని ఒక సప్లై జోన్ ఉంది. సప్లై జోన్ నుంచి సప్లై జోన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఆ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ పిఈ డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను క్లాస్లో మీకు చెప్పాను. అది కూడా కాకుండా ఇంకో ఎంట్రీ కూడా చెప్పాను. అవి రెండు ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అవ్వడానికి అంటే ఫెయిల్ అయ్యే ముందు అసలు ఆ ఎంట్రీ తీసుకోకూడదు. అసలు యాక్చువల్ చెప్పాలంటే నేనైతే తీసుకోలేదు. నేను చెప్పాను కానీ మార్కెట్ డైనమిక్స్ బట్టి మాత్రం మనం ఎంట్రీ తీసుకుంటాం కదా, అసలు ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదు అనేది మీకు చెప్తాను. అసలు ఒకవేళ మీరు ఎంట్రీ ఒకవేళ ఎవరైనా తీసుకుని ఉంటే ఫెయిల్ అయితే ఓకే, న్యాచురల్ స్టాప్ లాస్ ఒకటి అప్పుడప్పుడు అవ్వడం తప్పదు కదా కొన్నిసార్లు. ఓకే, ఎంట్రీ ఎందుకు ఫెయిల్ అయ్యింది, అసలు ఏంటి రీజన్ ఏంటి అనేది చర్చించుకుందాం. అయితే బుల్ సైడ్ ర్యాలీలో అయితే ఎంట్రీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా రాలేదు, మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈరోజు మార్కెట్ మనం చూసుకుంటే ఫ్లాట్గానే ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా అక్కడ ఆగకుండా బుల్లిష్ ర్యాలీ అని అయ్యింది. నేను మీకు చెప్పాను కదా, ఇదే లాస్ట్ ఆర్డర్ బ్లాక్. లాస్ట్ అంటే లాస్ట్ హై, లోవర్ హై. ఇది కానీ ఒకవేళ క్రాస్ అయిపోతే బుల్లిష్ ఉంటుందని చెప్పేసి నేను క్లాస్లో కూడా చెప్పాను. కాకపోతే నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ ఏరియాకి టచ్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరుగుతుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత పిఈ అక్కడ ఉన్న క్యారెక్టర్ అంటే ఉన్న క్యాండిల్స్ని బట్టి ఏదో ఒక స్టాప్ లాస్ ఇచ్చి ఆర్ఎల్స్ ఇది స్టాప్ లాస్ ఇచ్చి ఇది స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ తీసుకోవచ్చని నిన్న క్లాస్లో చెప్పాను మీకు. అంటే ఒక అనాలిసిస్ చెప్పాను అనమాట, అనాలిసిస్ ఒక అయితే అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అవ్వడానికి ఎందుకు రీజన్, నేను కూడా ఎందుకు తీసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ని ఎందుకు నమ్మలేదు నేను మీకు చెప్తాను, రీజన్ చెప్తాను. ఫెయిల్ అయింది, ఓకే ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అవ్వడానికి రీజన్ కూడా ఎందుకు చెప్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఎంట్రీ చెప్పాను 1 minute టైం ఫ్రేమ్లో, అది కూడా ఏంటి అనేది ఒకటి చూపిస్తాను మీకు. ఓకే, మనం 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే నేను మీకు చెప్పాను కదా, ఇది ఒక ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. నిన్న ఈ రెడ్ క్యాండిల్ పడింది కదా, ఇలాగా ఇక్కడ పడి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా. ఇది ఆర్డర్ ఫ్లో, ఇది ఈ లైన్ టచ్ చేసిన తర్వాత ఈ పాయింట్ టచ్ చేసిన తర్వాత ఈ టిప్పి టచ్ చేసిన తర్వాత ఇది ఆర్డర్ ఫ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది 1 minute టైం ఫ్రేమ్లో. ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇదేమాట. అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ ఏరియాస్ ఉంది కదా, మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ ఏరియాస్ ఉంది కదా, ఈ ఏరియాస్ ఒకవేళ వస్తాయి అంటే ఈ ఏరియాలోకి ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఎందుకంటే ఇండ్యూస్మెంట్ అయ్యింది. ఒకవేళ ఫ్లాట్గా ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఉంటే ఇక్కడ ఈ స్టాప్ లాస్ ఇచ్చి నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మా లక్కీ ఎప్పుడైనా ఫస్ట్ క్యాండిల్ మనం ఎప్పుడు క్యాచ్ చేయలేం కదా, ఆ ఫస్ట్ క్యాండిలే దాన్ని స్టాప్ లాస్ ఇచ్చేసి పైకి వెళ్ళిపోయింది. అంటే ఇది ఫెయిల్ అయిపోయింది అనమాట. అంటే ఇది ఫెయిల్. ఇది ఒకవేళ ఎవరైనా సరే జనరల్గా క్యాచ్ చేయలేం, ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ క్యాండిలే జమ్మని వెళ్ళిపోయింది. ఇంకా పోనీ ఇక్కడ సస్టైన్ అయ్యి ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ అంటే ఆర్డర్ ట్రిగ్గర్ అయ్యి స్టాప్ లాస్ కొట్టిందంటే ఒక రీజన్. కానీ నాకు తెలిసి ఎవరం ఆర్డర్ పెట్టలేము కూడా. అండ్ స్టాప్ లాస్ హిట్, జెన్యూన్ స్టాప్ లాస్ హిట్. అంటే జెన్యూన్ స్టాప్ లాస్ హిట్ అంటే మార్కెట్ ఫుల్ బుల్లిష్గా ఉందన్నమాట. అంటే నేను ఇంకోటి కూడా ఒక పాయింట్ మిస్ అయింది అన్న, నేను అనాలిసిస్లో తర్వాత నేను చూసుకుంటే నాకు అర్థమైంది మార్కెట్ ఎందుకు ఇంత ఫుల్గా బుల్లిష్ టర్న్ అవ్వడానికి రీజన్. అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను ఎందుకు అలాగ అయిందో. ఓకే, ఈ ఎంట్రీ ఫెయిల్ అయినా కూడా ఇది ఎంట్రీ తీసుకోలేమ్మా. నేను తీసుకోలేను కూడా. ఎందుకంటే మార్కెట్ స్టార్టింగే 9:15కి ఓపెన్ అవ్వడం పెద్ద క్యాండిల్ పడిపోయింది. ఎవరు తీసుకుంటారు 9:15? ఒక 9:30కి 9:20కి ఒక తీసుకున్నామంటే ఫెయిల్ అయిందంటే అదొక అర్థం. సో ఈ ఎంట్రీ పోయినా పెద్ద మనం ఫరక్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే ఇది చెప్పాను కదా, ఇక్కడ ఇది ఎందుకు తీసుకోకూడదు. ఒకవేళ నిన్న చెప్పాను కదా నేను క్లాస్లో తీసుకోవచ్చని, అదే ఇక్కడ తగిలిన తర్వాత ఒకవేళ ఇదైనా స్టాప్ లాస్ ఇచ్చేయచ్చు, లేదంటే ఇక్కడ తగిలిన తర్వాత అంటే ఇంకా కన్ఫర్మేషన్ కోసం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే అప్పుడు ఓకే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ని అప్పుడు తీసి అక్కడ ఏరియాలో ఉన్న 1 minute టైం ఫ్రేమ్లో ఉన్న క్యాండిల్ బట్టి మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పేసి నిన్న మార్కెట్లో మనం చెప్పుకున్నాం కదా. ఓకే, అది ఎందుకు ఎంట్రీ తీసుకోకూడదు అని చెప్తాను మీకు, చూస్తాను చూడండి. ఓకే,
1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ ఏరియాకి వచ్చింది చూసా. ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఒక స్ట్రైట్ లైన్, ఎక్కడ ఇండ్యూస్మెంట్ అనేది తీసుకోలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ పుల్ బ్యాక్ అనేది లేదు. పుల్ బ్యాక్ ఎక్కడ లేదు, ఒక స్ట్రైట్ లైన్. పుల్ బ్యాక్ అనేది లేకుండా పుల్ బ్యాక్ని ఇండ్యూస్మెంట్ చేయకపోతే అది ఒక స్ట్రైట్ లైనే. ఇదంతా మీరు జనరల్గా అందరూ ఏంటనుకుంటారంటే ఇది ఒక అంటే ఇలా గీసేసుకుంటారు అన్నమాట. అది అలా కాదు. అది ఏంటంటే అది జనరల్గా ఒక స్ట్రైట్ లైన్ అంతే. పుల్ బ్యాక్ అయ్యి పుల్ బ్యాక్ని ఇండ్యూస్ చేస్తేనే అది ఒక స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఒక హయ్యర్లో ఏదో ఒకటి అవుతుంది అన్నమాట. ఓకే, పుల్ బ్యాక్ అనేది లేకుండా మన ఏదైతే ఉందో ఇది చెప్పారు చూడండి, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ టచ్ చేసింది అనమాట. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనే కాదు, 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా అది ఒక డిమాండ్ జోన్. ఇదిగోండి, ఆ డిమాండ్ జోన్లోకి వచ్చిన తర్వాత చాలాసేపు మార్కెట్ సప్లై జోన్. ఆ సప్లై జోన్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ చాలాసేపు సస్టైన్ కదలడానికి చాలా ఇబ్బంది పడింది అక్కడ ఆ ఏరియాని కట్ చేయడానికి. ఎందుకంటే అది అక్కడ చాలామంది మీకు సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, అక్కడ చాలా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. వాళ్ళు అంత ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట పైకి వెళ్ళడానికి. నేను ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అయినట్టు నేను అనుకున్నాను. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరుగుతుందేమో, ఇంక ఇక్కడ ఎంట్రీ తీసుకొచ్చి అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ ఒక గమ్మత్తు మీరు అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ పడిపోయిన వెంటనే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది, ఓకే సప్లై జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది తీసేసుకుందాం అని కూడా అలా చూడకూడదు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇగోండి, ఇక్కడ సప్లై జోన్లో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఒక తీసుకుంది కదా, దీన్నే ఇండ్యూస్మెంట్ అంటారన్నమాట. అంటే లాస్ట్లోని పుల్ బ్యాక్ చేసింది, ఇక్కడ హై కన్ఫర్మ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ హై కన్ఫర్మ్ అయింది. ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది. యాక్చువల్గా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, ఏదైనా సప్లై ఆర్ డిమాండ్ జోన్ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే అక్కడ ఆ ఏరియాలో ఉన్న క్యాండిల్స్ బట్టి ఇది ఇలా స్టాప్ లాస్ ఇచ్చి మన ఎంట్రీ ఇక్కడ పిఈ కాబట్టి పిఈ ఎంట్రీ తీసుకుంటామని చెప్పాను. కాకపోతే ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకనగా ఇది లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా, అంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. అంటే లాస్ట్ పుల్ బ్యాక్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందా, రెడ్ క్యాండిల్ పడిన వెంటనే గ్రీన్ క్యాండిల్ దీని అబో క్లోజ్ అయిపోయింది. మార్కెట్ కొంచెంసేపు కూడా సస్టైన్ అవ్వలే కింద. అంటే ఇలాగా ఒక 2-3 క్యాండిల్ దీని కిందనే ఉండుంటే నేను ట్రస్ట్ చేసేవాడిని, దాన్ని జెన్యున్ చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్ అనుకునేవాడిని. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవుతుందని చూసి నేను అనుకునేవాడిని. కాకపోతే నేను ఈ వెంటనే గ్రీన్ క్యాండిల్ పడడం చూసి ఓకే సంథింగ్ ఫేక్ అవుట్, ఏదో ఇది ఫేక్ మనల్ని ఫేక్ చేస్తున్నారని చెప్పేసి నేను ఊహించి నేను అక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఇంకా మీరు అంటే నిన్న మీ క్లాస్లో చెప్పాను మీకు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు ఒక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే, ఆర్ ఎల్స్ ఇదే స్టాప్ లాస్కి ఇచ్చి నేను అనుకున్నాను. కాకపోతే నేను ఇది కూడా స్టాప్ లాస్ ఇవ్వలేదు. మీరు అనొచ్చు ఇది స్టాప్ లాస్ ఇచ్చిమన్నారు కదా మనంటే, ఒకవేళ స్టాప్ లాస్ ఇచ్చినా కూడా మనకి ముందే ఇండికేషన్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ముందే ఇండికేషన్ వచ్చింది. ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ అన్నమాట. నేనైతే దీన్ని ఎంట్రీ కింద కన్సిడర్ చేస్తాను. ఇది నా స్ట్రాటజీ. మీకు ఒకవేళ నా క్లాసెస్లో మీరు ఉంటే మీకు తెలుస్తుంది ఆ స్ట్రాటజీ ఏంటనేది. ఇది ఏంటంటే ఈ లాస్ట్లోని ఈ రెడ్ క్యాండిల్ పడినట్టే పడి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్లోని పైన క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడున్న లిక్విడిటీని అంతా స్వీప్ చేసి పైకి వచ్చేసింది. ఇక్కడున్న ఏంటంటే ఇక్కడన్నీ లిక్విడిటీ అంతా తీసుకుని పైకి వచ్చేసింది. సంథింగ్ నాకు ఫిషీగా అనిపించింది. నేనైతే ఎంట్రీ తీసుకోలేదు. ఇంకా ఓకే ఇదేదో బుల్లిష్ మార్కెట్లో ఉంది, సంథింగ్ ట్రాప్ వేశారు, మనం వెళ్ళకూడదని చెప్పేసి నేను ఇక్కడ ఫిక్స్ అయ్యి ఇంకెళ్ళలేదు. పర్ఫెక్ట్గా అది అలాగే అనుకున్నట్టే ఇది ఏంటంటే ఈ హైని కొట్టేసింది, ఈ హై పోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు ఈ కాన్సెప్ట్ మీకు తెలుసుకోవాలి. ఇది చూడండి, ఇది ఎవరు చెప్పరు మీకు ఇలాంటివన్నీ. అసలు చాలా రేర్గా అక్కడో చెప్తే చెప్పచ్చేమో కానీ ఇలాంటివి మీకు చెప్పరు. నోట్ చేసుకొని కావాలన్నా మీరు. ఇది రీజన్. ఇది ఏదైతే లాస్ట్లో లేదనుకోండి, నార్మల్గా ఒక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది అనుకోండి, ఇది ఒక 3-4 క్యాండిల్స్ ఇక్కడే సస్టైన్ అయ్యి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది అనుకోండి, ఇక్కడ 3-4 క్యాండిల్స్ ఇలాగే కిందనే ఇలా సస్టైన్ అయ్యి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది అనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు, అప్పుడు దీన్ని నమ్మచ్చు. కానీ వెంటనే జరిగిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండ్యూస్మెంట్ తీసుకున్న వెంటనే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది. అది సంథింగ్ ఫిష్ అన్నమాట. అది మనం వెళ్ళకూడదు ఆ ఎంట్రీకి. ఓకే, ఒకేలా మనకి కింద వచ్చినా సంథింగ్ మనం ట్రస్ట్ చేయకూడదు ఇలాంటి ఎంట్రీస్. ఓకే, నేను అందుకే ఎంట్రీ తీసుకోలేదు. నేను 2 సైడ్లో ఎంట్రీ తీసుకోలేదు. అప్పుడు నేను ఎలా షిఫ్ట్ అయ్యాను అనమాట. అంటే ఇది బ్రేక్ అయిపోతుందని నాకు అర్థమైంది. బ్రేక్ అయిపోతుందని అర్థమైన తర్వాత ఇది మన ఆర్డర్ బ్లాక్. ఈ ఏరియాకి వస్తే ఎంట్రీ తీసుకుందాం చూశాను, కాకపోతే ఎక్కడ ఛాన్సే లేకుండా మార్కెట్ ఫుల్ బుల్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలాగ అసలు మనకంటూ ఛాన్సే లేకుండా ఎక్కడ వెళ్ళిపోయింది. పోనీ అక్కడ పోతే అక్కడ పోయింది, ఎక్కడైనా ఛాన్స్ వస్తుందేమో చూశాను. ఇది లాస్ట్ హయ్యర్లో
హైయర్లో ఇక్కడ ఎక్కడ ఇండ్యూస్మెంట్ అనేది జరగలేదు. ఇండ్యూస్మెంట్ అనేది జరగకపోతే మనకి ఇదే లాస్ట్. ఇది హై ఎందుకు కన్ఫర్మ్ అయింది? ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ని స్వీప్ చేసింది. స్వీప్ చేయడం అంటే ఇదిగోండి, స్వీప్ చేసి ఇక్కడ హై కన్ఫర్మ్ అయింది. ఇక్కడ లాస్ట్ హైయర్లో ఇది హైయర్ హై కన్ఫర్మ్ అయింది అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇండ్యూస్మెంట్ ఇది ఫిక్స్ అయినట్టు. ఇది ఇండ్యూస్మెంట్గా రైట్ ఇంకా తీసుకోవచ్చు, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఎక్కడ ఉంది, నేను ఈ ఏరియాకి వస్తుందేమో అని చూశాను కానీ రాలేదు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రావడం కష్టం. అప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది వెళ్ళిపోయింది కదా, ఇది హై ఇలా బ్రేక్ చేసిన తర్వాత నేను అనుకున్నాను పోనీ ఇక్కడైనా మనం ఏమైనా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా రాలేదు మార్కెట్. ఇక్కడ కూడా రాకుండా పైకి ఇంకా మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఈరోజు ఎటువంటి ఎంట్రీస్ నాకు దొరకలేదు. ఒకవేళ మామూలు నేను అనాలిసిస్ చెప్పుకున్న ప్రకారం అయితే ఈ ఎంట్రీని మనం క్యాచ్ చేయలేం. ఈ ఎంట్రీ చూస్తే దీని లాజిక్ కూడా మీకు చెప్పాను, ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదని చెప్పేసి. సో ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ లేవు, కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి నేర్చుకోవడానికి. అందుకే మీకు క్లాస్ చెప్పాను అన్నమాట ఈరోజు. ఓకే, ఒకవేళ ఎల్లుండి మార్కెట్ కనుక ఒకవేళ నాకు తెలిసి ఇంక బుల్లిష్, ఇంకా మార్కెట్ ట్రెండ్స్ ఎందుకు చెప్పాను కదా మీకు ఇందాక పాయింట్ చెప్తానని. మార్కెట్ ఎందుకు ఇంత డ్రాస్టిక్గా మూవ్ అవ్వాల్సిన రీజన్ ఏంటంటే నేను చూడలేదు. నేను అంటే వీక్లీ టైం ఫ్రేమ్ అసలు అబ్జర్వ్ చేయలేదు. వీక్లీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్. అంటే హైయర్ టైం ఫ్రేమ్లో ఇలాంటి ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ ఏమైనా ఉన్నాయంటే, అంటే బేరిష్ ఆర్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ ఉన్నాయంటే అక్కడి నుంచి మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో చూడండి, ఇక్కడ ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ టచ్ చేసి అలాగా మార్కెట్ స్ట్రక్చర్ డైనమిక్స్ చేంజ్ అయిపోయి ఏకంగా మొత్తం అంతా ఇంకా ఒక ట్రెండ్ లైన్ లాగా కూడా ఉన్నది. ఇది ఒక ట్రెండ్ లైన్ లాగే ఉన్నది. అంటే ఒక పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ కాకపోవచ్చు కానీ బ్రేక్ అయిపోయింది. ఇంకా బుల్లిష్ ఇంకా అయిపోయింది. ఇది మ్యాక్సిమం ఈరోజు మార్కెట్లో మొత్తం అంతా ఫుల్ బుల్లిష్ ట్రెండ్ కాబట్టి ఇంకా మనం నెక్స్ట్ రేపు నుంచి ఇంకా సిఈ టైప్ ట్రెండ్స్ చూసుకోవాలన్నమాట. సో ఈరోజు చూసుకుంటే ఎటువంటి లేవు. ఒకవేళ మండే పొరపాటున మార్కెట్ అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది మాత్రం మిస్ అవుట్ అవ్వకండి. ఈ ఏరియా మిస్ అవుట్ అవ్వకండి. అండ్ అంటే మిస్ అవుట్ అవ్వకండి అంటే నాకు తెలిసి ఓకే, కన్సల్టేషన్ జోన్ జరిగితే ఎంతవరకు టార్గెట్ ఒకళ్ళు ఇక్కడ తగిలి అక్కడ ఏదైతే లాస్ట్ లోవర్ హై అదే హై ఏదైతే ఉంటుందో అక్కడ వరకు వెళ్ళండి. ఎందుకంటే గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఓకే ఇక్కడ నుంచి రియాక్షన్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఇది పైకి వెళ్ళిపోవచ్చు, లేదంటే అక్కడ మార్కెట్ చెప్పాను కదా ఇందాక మార్కెట్ డైనమిక్స్ బట్టి నేను ఎంట్రీ తీసుకుంటానని చూసాను. నేను అప్పటికప్పుడు డెసిషన్ చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ సింగిల్ క్యాండిల్ నుంచి ఇలా అయ్యి మళ్ళీ స్వీప్ అవుట్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ మాట, దాన్ని ఫేక్ ఇండ్యూస్మెంట్ అనమాట చేసి వచ్చిన వాళ్ళు నేను వెంటనే చేంజ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటంటే ఏమవుతుందంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఓకే 1 hour టైం ఫ్రేమ్ కదా. ఓకే, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందా, ఇంకో రెడ్ క్యాండిల్ పడితే ఇది ఏంటంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ అయిపోతుంది అనమాట. బేరిష్ ఎన్గల్ఫింగ్ అయితే ఓకే మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉన్నది, అలాగని చెప్పేసి ఇది బ్రేక్ అవుతుందంటే బ్రేక్ అయిపోతుంది. కాకపోతే బేరిష్ ఎన్గల్ఫింగ్ పడితే అంత ఈజీగా మార్కెట్ పైకి వెళ్ళడానికి ఉండదు మాట, స్కోప్ ఉండదు మాట. ఛాన్స్ కొంచెంసేపు కన్సల్టేషన్ తీసుకొని ఒక రెస్ట్ తీసుకొని అంటే సంథింగ్ లిక్విడిటీని కలెక్ట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. అలా అవుతుంది అనమాట. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిందంటే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమవుతుందంటే గ్యాప్ అప్ ఈ సరంగా ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయిందంటే అప్పుడు ఏమవుతుందంటే సంథింగ్ ప్రాఫిట్ బుక్ అనేది గ్యారంటీ జరుగుతుంది. ప్రాఫిట్ బుక్ అయితే ఇది లాస్ట్ లిక్విడిటీ జోన్, ఇండ్యూస్మెంట్ అయినట్టే. ఏంటంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మరి ఇదే కదా లాస్ట్ లోవర్లో అవుతుంది, అది హయ్యర్లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పుల్ బ్యాక్ని స్వీప్ చేసింది, ఇండ్యూస్మెంట్ అయింది. ఇక్కడ లాస్ట్ లోవర్ హై అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, ఇలా కిందకు వచ్చిన తర్వాత మనం ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్ అవ్వచ్చు. అక్కడ లాస్ట్ హైయర్లో ఏదైతే ఉంటుందో అలా. లేదు ఇది కూడా తినేసిందంటే ఓకే 1 minute టైం ఫ్రేమ్ తినేసిన హైయర్ అంటే ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్ ఇది డిమాండ్ జోన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో 30 ఎక్కడ ఉన్నది. ఓకే లేదు సంథింగ్ ఏదైనా ఇక్కడ డిమాండ్ జోన్ అవుతుంది. ఇది కానీ ఓకే ఇది ఫెయిల్ అయినా ఇది కాపాడుతుంది మ్యాక్సిమం. ఇక్కడ నుంచి అంటే బుల్లిష్ ఉంది కదా ఫుల్గా, ఇక్కడ ఎక్కడ అంటే మార్కెట్ని టర్న్ చేయడానికి ఏం లేదు మాట. ఇది గ్యాప్ ఫిల్లింగ్ జోన్. సో అంత ఈజీగా బ్రేక్అవుట్ అవ్వదు మాట. అంటే ఇది అంత ఈజీగా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అక్కడ కాకపోతే ఇక్కడ ఈ ఏరియాలో. ఓకే
ఈ విధంగా ఇంటర్వ్యూస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సిఈఏ ఇంకా పిఈ అంటే పిఈకి అంత నీకు పెద్ద టార్గెట్ ఉండదు. ఓకే, స్మాల్ ఉండొచ్చు, పిఈ డైరెక్షన్ కూడా ఉండొచ్చు, కానీ అవి స్మాల్ డైరెక్షన్స్ అనమాట. స్మాల్ డైరెక్షన్స్లో ఆప్షన్ పోయిన వాళ్ళకి పెద్దగా మీకు లాభం కనిపించదు. ఓకే, ఈ విధంగా మార్కెట్ ఈ విధంగా మనం ఈరోజు అనాలిసిస్ చేసుకున్నాం. ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఏంటంటే అనాలిసిస్ చేసుకున్నాం. మీకు ఏమైనా కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా, లేకపోతే ఏదైనా టాపిక్స్ అర్థం కాకపోయినా, లేకపోతే నేను చెప్పిన వీడియోల నుంచి మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేస్తే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు క్లాసెస్ కావాలనుకున్న స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లేదా నా స్ట్రాటజీస్ మీరు నేర్చుకోవాలనుకున్నా మీరు నా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను వాట్సాప్ నెంబర్ అది దానికి కాల్ చేసిన నేను రెస్పాండ్ అవుతాను దానికి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్లో మా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ప్లీజ్ అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.